దళిత క్రైస్తవులపై జరుగుతున్న వివక్ష ఎదుర్కొనేందుకే ఈ నెల 28న దళిత క్రైస్తవ సమర శంఖారావం నిర్వహిస్తున్నట్లు జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు సెయింట్ జేవియర్స్ హైస్కూల్ గ్రౌండ్లో 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయంపై విస్తృతంగా చైతన్యం తెచ్చే కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. సుమారు 2 నుండి 3 లక్షల మంది వరకు ఈ బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. చర్చికి వెళితే ఉద్యోగాలు పోతాయని, ఎస్సీ రిజర్వేషన్ కోల్పోతామనే భయంతో దళితులు ఉన్నారని, వారు భయం వీడి బయటకు రావాలని కోరారు. అకివీడులో ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం ఏ మతంలోకైనా వెళ్లే హక్కు అందరికీ ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దళితుల ఆరాధ్య దైవంగా ఉన్న గొంతెలమ్మ ఆలయాన్ని బలవంతంగా తొలగించి రామాలయం నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే డిప్యూటీ స్పీకర్ పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 28వ తారీఖు ఈ నెల ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంఖారావం అనేటువంటి ఒక సభ పేరుతో రాష్ట్రం నలుమూలల నుంచి, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక కులానికి సంబంధించింది కాదు. రాజ్యాంగంలో తమ హక్కుగా పరిగణించబడటానికి మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి తమ గొంతుని వినిపించటానికి సామూహికంగా ఒక చోట ఏర్పాటు చేసుకున్నటువంటి బల ప్రదర్శన అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుదిక్కుల్లో ఉన్నటువంటి క్రైస్తవులు కావచ్చు, దళితులు కావచ్చు, బహుజనులు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, ఈ దేశంలో కులం, మతం, సాంప్రదాయాలు పరిరక్షించబడాలి అనుకునేటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈ సభను దిగ్విజయం చేయమని ఏలూరు జేవియర్స్ గ్రౌండ్స్లో జరిగేటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగేటువంటి ఈ సభకి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారుగా 1 లక్ష నుంచి 2 లక్షల జనాభా వరకు మేము ఆ మీటింగ్కి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సభ దిగ్విజయం అవుతుంది. దానికోసం ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ప్రజలను చైతన్యపరిచే విధంగా రఘురామకృష్ణంరాజు లాంటి వ్యక్తులు భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కష్టపడండి, మేము కూడా సహకరిస్తాం. కంపెనీలు తీసుకురావడానికి సహకరించండి, మేము కూడా సహకరిస్తాం. ఈ రాష్ట్రం అప్పులు తీర్చడానికి సహకరించండి, మేము కూడా సహకరిస్తాం. అది వదిలేసేసి అరే కులాలు, మతాలు ఏం కూడు పెడతాయి, ఎవరికి కూడు పెడతాయి? రఘురామకృష్ణంరాజు మీద తప్పుడు కేసులు పెట్టినారంట. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద మళ్ళీ మీరు తిరిగి కేసు పెట్టి చట్టం ప్రకారం వాళ్ళని శిక్ష వేయించండి. అండ్ వీ విల్ ఆల్సో సపోర్ట్ ఇట్. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ దిట్. తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మేము సహకరించం. కానీ తప్పుడు కేసులు పెట్టింది 9 అయితే నువ్వు 40 లక్షల మందిని అవమానపరుస్తున్నావు. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు 10 మంది అయితే నువ్వు 1 కోటి మందిని అవమానిస్తున్నావు. 1 కోటి మంది వెళ్తున్నటువంటి దేవుణ్ణి అవమానిస్తున్నావు. సో కాబట్టి ప్రజలు రాజ్యాంగం మీద నమ్మకం కోల్పోతే ఖచ్చితంగా ఇది ఒక విభజనకు దారితీస్తుంది. ఇది సమాజానికి, సమాజ అభ్యున్నతికి మంచిది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇమ్మీడియట్గా రఘురామకృష్ణంరాజుని బర్తరఫ్ చేయాలి. నేను గవర్నర్ని కూడా కోరుతున్నా, నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా. మీరు మాకు దళితులు వద్దు రోజు పోవాయా, దళిత క్రైస్తవులు వద్దు పోవాయా, ఓట్లొద్దు మాకు పోవాయా అని చెప్పినటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ని మీరు డిప్యూటీ స్పీకర్గా కొనసాగిస్తూ అధ్యక్షాన్ని మీరు మాట్లాడతారు అంటే రేపొద్దున ఇది ఖచ్చితంగా 1 కోటి మంది పైగా ఉన్నటువంటి దళితులను అవమానించినట్టే.